అట్లీ తర్వాత లోకేష్ కనగరాజ్ కు కమిట్ అయ్యాడు అల్లు అర్జున్. రాక కంప్లీట్ కాగానే ఈ ప్రాజెక్ట్లోకి ల్యాండ్ అవుతాడు. బన్నీ లైనప్లో బాసిల్ జోసెఫ్, సందీప్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వాట్ అబౌట్ అట్లీ? మళ్ళీ సౌత్ హీరో వెంటపడతాడా? బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేశాడా? బన్నీ గత పుట్టినరోజుకు అట్లీ మూవీని అనౌన్స్ చేశాడు. ఈ ఏడాది పుట్టినరోజుకు ఆ ప్రాజెక్టు టైటిల్ రివీల్ చేశాడు. నెక్స్ట్ ఇయర్ బర్త్డే కైనా మూవీ రిలీజ్ అవుతుందో లేదో తెలియదు కానీ ఐకాన్ స్టార్ మాత్రం రాక తర్వాత భారీ లైనప్ రెడీ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ లోకేష్ కనగరాజ్ తో 23 వెంచర్ సెట్ చేసిన బన్నీ మలయాళ హీరో కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ కూడా క్యూలో ఉన్నట్లు బజ్. అట్లీ బన్నీ మూవీ రాక పట్టాలకి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా షూటింగ్ 50% ఫినిష్ చేసుకుంది. మిగిలిన షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్న డైరెక్టర్ తన నెక్స్ట్ ప్రాజెక్టుపై అప్పుడే ఫోకస్ స్టార్ట్ చేస్తున్నాడట. రాక తర్వాత షారుఖ్ ఖాన్ తో అట్లీ రీయూనియన్ కాబోతున్నాడని నార్త్ మీడియా అంటోంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన జవాన్ భారీ బ్లాక్ బస్టర్ నమోదు కావడంతో కింగ్ ఖాన్ అట్లీకి మరో ఛాన్స్ ఇచ్చాడట. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. షారుఖ్ ఖాన్ కు జవాన్ స్పెషల్ మూవీ. ఈ సినిమా 1100 కోట్లు వసూలు చేసి కింగ్ ఖాన్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలవడంతో పాటు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు బాలీవుడ్ దర్శకులకు చేతకాని పని అట్లీకి సాధ్యం కావడంతో ఈ సౌత్ దర్శకుడి వైపు టర్న్ అవుతున్నాడు షారుఖ్. కింగ్ మూవీ కంప్లీట్ కాగానే జవాన్ 2కి షిఫ్ట్ అవుతాడట. ఇప్పటికే బాద్షా అట్లీ స్క్రిప్ట్ లాక్ చేశాడని టాక్. పూర్తి స్క్రిప్ట్ వండి వార్చబోతున్నాడట అట్లీ. ఇక ఈ సినిమాలో యాంటోగనిస్ట్ గా మరోసారి సౌత్ స్టార్ హీరో కనిపించబోతున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ శ్రీలీలనే కావాలి. కానీ ఐరన్ లెగ్ గా మారడంతో ఆమెను పక్కన పెట్టేశారు మన హీరోలు. కోలీవుడ్ మాత్రం వైరల్ వయ్యారిని ఇప్పుడిప్పుడే అడాప్ట్ చేసుకుంటోంది. పోనీ బాలీవుడ్ ఎంట్రీ తీసుకుందామంటే ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో అప్డేట్ లేదు. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఆ మ్యూజిక్ లవ్ స్టోరీ ఏవైనట్లు? ఎంత స్పీడ్ గా శ్రీలీల అప్ చూసిందో అంతే డౌన్ ఫాల్ చూస్తోంది. ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ స్టార్స్ ఫస్ట్ చాయిస్ లీలానే. తన డాన్సింగ్ అండ్ యాక్టింగ్ స్కిల్ తో ఆడియన్స్ ని కూడా పడేసిన వైరల్ వయ్యారికి ఆఫర్స్ వచ్చినంత ఈజీగా సక్సెస్ దక్కడం లేదు. తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ తీసుకున్నాక దాదాపు డజన్ సినిమాలు చేస్తే పట్టుమని 4-5 సినిమాలు కూడా హిట్ కొట్టిన దాఖలాలు లేవు. ఐరన్ లెగ్ ట్యాగ్ వచ్చేయడంతో ఇక్కడి హీరోలు లైట్ తీసుకుంటున్నారు. ఈ ఏడాది కోలీవుడ్ ఎంట్రీ తీసుకున్న శ్రీలీల అక్కడ కూడా డిజాస్టర్స్ పరంపరను కంటిన్యూ చేస్తోంది. నటనకు ఫిదా అయిన తమిళ తంబిలు ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. ధనుష్ 55 తో పాటు అజిత్ 64 లో ఫిక్స్ అయినట్లు టాక్. సౌత్ లో పరిస్థితి ఇలా ఉంటే బాలీవుడ్ మూవీది మరో సిచ్యువేషన్. కార్తిక్ ఆర్యన్ తో మ్యూజికల్ లవ్ స్టోరీకి కమిట్ అయింది. గతేడాది దీపావళికే రిలీజ్ కావాల్సి ఉండగా ఏ అప్డేట్ లేదు. అయితే మూవీ కంప్లీట్ అయిందని ఇక థియేటర్స్ లోకి తీసుకురావడమే అనుకుంటున్న తరుణంలో బిగ్ బాంబ్ పేల్చాడు దర్శకుడు అనురాగ్ బసు. ఈ అన్టైటిల్ సినిమాపై వస్తున్న రూమర్స్ కొట్టిపారేశాడు అనురాగ్ బస్. ఇప్పటి వరకు 45 రోజుల షూటింగ్ మాత్రమే జరిగిందట. ఇక చాలా షూటింగ్ పెండింగ్ ఉందంటున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఈ మధ్య షూటింగ్ మొదలు పెట్టారు. జమ్మూ కాశ్మీర్ లో తాజా స్కెడ్యూల్ జరుగుతుందని సమాచారం. ఈ సినిమాకు తు మేరీ జిందగీ హాయ్ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ప్రజెంట్ ఈ అప్డేట్ చూస్తే ఈ ఏడాదైనా లీలా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా? గత ఏడాది మదర్ గా ప్రమోట్ అయిన కియారా అద్వానీ కెరియర్ పరంగా డౌన్ ఫాల్ చూసింది. పాన్ ఇండియన్ చిత్రాలు గేమ్ చేంజర్, వార్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక హోప్స్ అన్ని కన్నడ చిత్రం టాక్సిక్ పైనే. మార్చిలో రావాల్సిన ఈ సినిమా జూన్ 4కి వాయిదా వేసుకుంది. కానీ ఇంకా షూటింగే ఫినిష్ కాలేదు ఈ గ్యాంగ్స్టర్ డ్రామా. పాన్ ఇండియా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నానని బాలీవుడ్ చార్మింగ్ బ్యూటీ కియారా అద్వానీ సంబరపడిపోతున్న టైంలో అవే ఆమెకు గట్టి జలకిచ్చాయి. గతేడాది గేమ్ చేంజర్, వార్ 2 డిజాస్టర్స్ గా మారి స్టార్డమ్ దిశగా దూసుకెళ్తున్న కియారా ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. అయితే మదర్ గా ప్రమోషన్ పొంది ఈ ఫెయిల్యూర్స్ ను పట్టించుకునేంత తీరిక లేకుండా పోయింది బాలీవుడ్ బ్యూటీకి. ప్రజెంట్ మదర్హుడ్ ఎంజాయ్ చేస్తున్న కియారా కొత్త సినిమాలేవి ఒప్పుకోలేదు. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక పాన్ ఇండియా ఫిలిం టాక్సిక్. గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేసేందుకు ఇంగ్లీష్ లోనూ తెరకెక్కిస్తున్నారు. ఇక హోప్స్ అన్ని ఈ మూవీ పైనే. యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో కన్నడలోకి ఎంట్రీ ఇస్తుంది కియారా. ఈ ఏడాది మార్చి 19న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పలు కారణాలతో జూన్ 4కి వాయిదా పడింది. అయితే ఆ టైంకైనా వస్తుందా అంటే డౌట్ పడాల్సి వస్తోంది. రీసెంట్ అప్డేట్ చూస్తే జూన్ 4కి సినిమా పక్కా వస్తుందని రీసెంట్లీ ఓ ఇంటర్నేషనల్ వేదికలపై అనౌన్స్ చేశాడు యష్. కానీ ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది మూవీ. ప్రెజెంట్ మేజర్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుందట గీతూ మోహన్ దాస్. ముంబై ప్రముఖ స్టంట్ డైరెక్టర్ జేజే పెర్రీ పర్యవేక్షణలో సూపర్ స్టంట్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట.
ఈ లెక్కన చూస్తే ఇంకా సినిమాకు గుమ్మడికాయ కొట్టలేదు. దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కావాల్సి ఉంది. ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ జూన్ 4th సినిమా వస్తుందంటే నమ్మాల్సిందేనా? కియారా అద్వానీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తుందా? 90s లో బాలీవుడ్ ను షేక్ చేసిన రవీనా టండన్ హీరోయిన్ గా మార్కెట్ కోల్పోవడంతో ఎప్పుడో సైడ్ రోల్స్ కు షిఫ్ట్ అయింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె కెరియర్ టర్న్ చేసింది మాత్రం కన్నడ ఇండస్ట్రీనే. KGF 2 తర్వాత మంచి ఆఫర్స్ కొల్లగొడుతూ తన తరం నాటి ఫెలో భామలకు ఓ మార్గం చూపించింది. రవీనా చూపించిన బాటనే మరో ఫేడ్ అవుట్ బ్యూటీ ఫాలో అవుతోందా? శాండల్వుడ్ మరొక బాలీవుడ్ సీనియర్ భామకు బ్రేక్ ఇవ్వనుందా? వన్స్ అపాన్ ఏ టైం బాలీవుడ్ ని ఓ ఊపేసిన భామలంతా హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అవడంతో సైడ్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యారు. వారిలో ఒకరు రవీనా టాండన్. నార్త్ టాప్ హీరోలతో జోడీ కట్టిన ఈ గ్లామర్ బ్యూటీ అనిత్ తడానిని పెళ్లి చేసుకుంది, సెటిల్ అయితే. కొంత గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమెకు పేరు తెచ్చిన సినిమా KGF 2. రవికా సేన్ గా పర్ఫార్మెన్స్ తో ఇచ్చి పడేసింది. ఈ కన్నడ పాన్ ఇండియా మూవీ ఇచ్చిన ఐడెంటిటీతో మళ్లీ చేతి నిండా పని దొరికినట్లయింది రవీనాకు. ఈ బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఇచ్చిన స్ఫూర్తితో మన ఫేడ్ అవుట్ సీనియర్ భామ కూడా శాండల్వుడ్ పయనమైంది. రవీనాలానే 90s లో బీటౌన్ లో తన గ్లామర్ లుక్స్ తో కట్టిపడేసిన బ్యూటీ శిల్పా శెట్టి. షారూక్ ఖాన్ బాజీగర్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ కన్నడ కస్తూరి తక్కువ టైంలోనే బాలీవుడ్ స్టార్ హీరోలతో జోడీ కట్టింది, టాప్ హీరోయిన్ గా ఎదిగింది. సౌత్ లోను అడపాదడప చిత్రాల్లో మెరిసిన పొడుగు కాల సుందరి ఓన్ ఇండస్ట్రీలో జస్ట్ 3 మూవీసే చేసింది. హీరోయిన్ గా మార్కెట్ కోల్పోవడంతో రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయిన శిల్ప మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు ట్రై చేస్తోంది. కానీ మునుపటిలా మెరుపులు సాధ్యం కావడం లేదు. అందుకే ఈసారి రవీనాను ఫాలో అవుతూ కన్నడ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. కో ఇన్సిడెన్స్ అలా సెట్ అయిందో తెలియదు కాదు. రవీనా 20 ఏళ్ల తర్వాత కన్నడ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ తీసుకున్నట్లే శిల్పా శెట్టి కూడా ఓన్ ఇండస్ట్రీలోకి 2 దశాబ్దాల తర్వాత రీలాంచ్ అవుతోంది. 2005లో ఆటో నగర్ శంకర్తో కన్నడ ప్రేక్షకులకు దూరమైన శిల్ప మళ్లీ ఇన్నాళ్లకు ధ్రువ్ సర్జా హీరోగా తెరకెక్కిన కేడీ ద డెవిల్లో సత్యవతి అనే పవర్ఫుల్ హీరోలతో పలకరించబోతోంది. 70s లో బెంగళూరులో జరిగిన గ్యాంగ్స్టర్ డ్రామాగా చూపించబోతున్నాడు ప్రేమ్. 2 దశాబ్దాల తర్వాత సంజయ్ దత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది శిల్ప. గతంలో జంగ్, హథ్యార్, దాస్ చిత్రాల్లో కలిసి నటించింది ఈ జోడీ. మళ్లీ ఇన్నాళ్లకు కన్నడ ఇండస్ట్రీ ఈ ఇద్దరిని కలపబోతోంది. KVN ప్రొడక్షన్ నిర్మిస్తున్న కేడీ ద డెవిల్ గతేడాది రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శాండల్వుడ్ రవీనాకే కాదు, సంజయ్ దత్ కెరీర్ కు దోహదం చేసినట్లు శిల్పాను బిజీని చేస్తోందా అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిపోనుంది. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ ఫిల్మ్ అంటే ఓ యాంగ్జైటీ, ఇంట్రెస్ట్, బర్స్ క్రియేట్ అవుతుంది. దృశ్యం 3 అవేవి క్రియేట్ చేయకపోగా కొత్త తలనొప్పులను ఎదుర్కొంటోంది. ఏప్రిల్లో విడుదల కావాల్సిన మేకి పోస్ట్ పోన్ అయింది. అంతలో అమెజాన్ ప్రైమ్ తో పేచీలు పెట్టుకుంది ప్రొడక్షన్ హౌస్. OTT సంస్థల ఆధిపత్యం చలామణి అవుతున్న ఈ రోజుల్లో ప్రొడ్యూసర్స్ నిర్ణయానికి వాల్యూ ఉందా? సినిమా అనుకున్న డేట్ కొస్తుందా? ఫ్యామిలీ డ్రామాతో కూడా థ్రిల్లింగ్ కలిగించొచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా దృశ్యం. మోహన్ లాల్, జోసెఫ్ మొదలుపెట్టిన ఈ జర్నీ టాలీవుడ్, బాలీవుడ్ వరకు పాకి సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీగా అవతరించింది. ఇప్పటి వరకు దృశ్యం నుండి 2 సిరీస్ వచ్చాయి. పార్ట్ 3ని ప్రిపేర్ చేశాడు జీతూ. తెలుగు, హిందీలో పార్లర్ గా తీయాలనుకుంటే హీరోల స్కెడ్యూల్స్, కాల్ షీట్స్ సెట్ కాలేదు. కథ మాత్రం జీతూదే. కానీ మలయాళంలో చకచకా పట్టాలెక్కించి గుమ్మడికాయ కొట్టేశారు. ఏప్రిల్ 2న ఈ మూవీని విడుదల చేయాలనుకుంటే అమెరికా, ఇరాన్ యుద్ధం, కేరళ ఎన్నికలు అని చెప్పి మే 21కి వాయిదా వేసింది. బయటకు ఈ కారణాలు చెబుతున్నప్పటికీ OTT సంస్థతో ఇష్యూనే తెలుస్తోంది. దృశ్యం సిరీస్ చిత్రాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కే ఇచ్చేలా ప్రొడక్షన్ హౌస్ ఆశీర్వాద్ సినిమాస్ ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ దృశ్యం 3 విషయంలో ఏకపక్షంగా ఆశీర్వాద్ సినిమాస్ ఆ డీల్ రద్దు చేసింది. అంతలో ఇతర OTT సంస్థలతో డీల్ సెట్ చేసుకునే పనిలో పడింది. ఈ విషయం తెలిసిన అమెజాన్ ఆయా సినిమాల హక్కులని తమయేనని, ఎవరికి రైట్స్ అమ్మే అధికారం లేదంటూ పబ్లిక్ గా ప్రకటిస్తూ నిర్మాతల ఒప్పందం ఉల్లంఘించారంటూ కోర్టు మెట్లెక్కింది. విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు, అంటే మే 15 వరకు ఆశీర్వాద్ సినిమాస్ ఎలాంటి డీల్ చేయకూడదంటూ స్టే విధించింది. మే 21 రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న వేళ నిర్మాతలకు ఇటు టీం కి పెద్ద జలకే. OTT సంస్థ వెనక్కు తగ్గిందా? ప్రొడక్షన్ హౌస్ కాంప్రమైజ్ అవుతుందా? చూడాలి. సమస్య సాల్వ్ ఆన్ టైంలో మూవీ విడుదలవుతుందో లేదో.